హలో ఫ్రెండ్స్, ఇది సినిమా ఛానల్ కాకపోయినప్పటికీ వరుసగా రెండో వీడియో కూడా సినిమా మీద చేస్తున్నాను. ఈసారి నేను తీసుకుంటున్న సినిమా పేరు తమిళ్లో విడుదలై తెలుగులో విడుదల. ఇది 2 పార్ట్స్గా వచ్చింది. 2023 మార్చిలో పార్ట్ 1 వచ్చింది, డిసెంబర్ 24న పార్ట్ 2 వచ్చింది. చూసిన వెంటనే వీడియో చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కదా, అందుకోసం కూడా ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. ఇంకొక కారణం దీనికి ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఎక్కడైతే జరుగుతుందో దానికి సంబంధించిన కథనే ఈ సినిమాలో ఉంది కాబట్టి అట్లా కూడా రిలేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు మనం 3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి డైరెక్టర్ వెట్రిమారన్ గురించి, రెండోది ఈ సినిమాలో ఉన్న కథ గురించి, మూడోది అందులో ఉన్న పాత్రల గురించి. సో మొట్టమొదట వెట్రిమారన్ ప్రధానంగా తన సినిమాలకు క్లాసు, కాస్ట్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇలాంటి అంశాలే తీసుకుంటాడు. తెలుగులో చాలామంది ఇలాంటి అంశాలు తీసుకున్నప్పటికీ అవి మోస్ట్లీ చిన్న సినిమాలుగా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలుగా ఉంటాయి. బట్ తమిళ్లో మాత్రం వాళ్ళు దాన్ని క్రాస్ చేయగలిగారు. వెట్రిమారన్ కానివ్వండి, మారిసెల్వా కానివ్వండి, పారంజిత్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇటువంటి అంశాలను తీసుకుని పెద్ద హీరోలతోటి వాటిని కమర్షియల్ సినిమాలుగా తీయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి వాటిల్లో వెట్రిమారన్ విడుదలై సినిమా కూడా ఒకటి. సో విడుదలైకి ఆయన ఒక పెక్యులియర్ అంశాన్ని ఎన్నుకున్నాడు. అదేంటంటే తమిళనాడులో 1980లో వచ్చిన నక్సలైట్ మూమెంట్. అప్పుడు ఆ మూమెంట్ ఎందుకు వచ్చింది, అక్కడ ఏం జరిగింది అనే ఒక ఇతివృత్తం ఆధారంగా ఆయన ఈ సినిమా తీశాడు. జయమోహన్ అనే రాసిన ఒక చిన్న కథని తీసుకొని 2 పార్టుల సినిమాగా దీన్ని డెవలప్ చేశాడు. వెట్రిమారన్ గురించి మాట్లాడినప్పుడు ఈ సినిమాకు సంబంధించి చెప్పుకోవాల్సిన ఒక అంశం ఉంది. అదేంటంటే విడుదలై పార్ట్ 1లో మొట్టమొదటి సీన్, వంతెన మీద బాంబు పెట్టడం వల్ల ఒక రైలు కూలిపోయిన దృశ్యం, అక్కడ సినిమా మొదలవుతుంది. ఒకసారి ఒక మంత్రితో పాటు అక్కడికి కెమెరా వెళ్తే ఆ కెమెరా ఒక పెద్ద ప్లేస్లో కొన్ని వందల మంది ప్రమాదంలో గాయపడి ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఈ కెమెరా ఇలా 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 వెళ్తూనే ఉంటుంది వితౌట్ ఏ సింగిల్ కట్. 8 నిమిషాల పాటు వితౌట్ ఏ కట్ ఒక సింగిల్ షాట్ ఉంటుంది. అది చిన్న విషయం కాదంటే తెలుగు సినిమాల్లో కానివ్వండి, అది ఇండియన్ సినిమాలో కానివ్వండి, హాలీవుడ్ సినిమాలో కూడా అది చేశారు, నేను చేయలేదని చెప్పట్లేదు. బట్ అది చేసినప్పుడు, అలాంటి షాట్స్ చేసినప్పుడు చాలాసార్లు వాటిని క్లోజ్డ్ అంటే ఇండోర్లో చేస్తారు. అవుట్డోర్లో అంత పెద్ద అంటే ఒక రైలు కూలిపోయిన చోట, వందలాది మంది ఉన్న చోట్ల, రకరకాలవి జరుగుతున్న చోట, సందుల్లోకి కూడా కెమెరా వెళ్తున్న చోట కట్ చేయకుండా ఒక సీన్ తీయటం అనేది మామూలు విషయం కాదు. ఐ థింక్ అటువంటి సీన్ ఇంతవరకు ఇండియన్ సినిమాలోనే లేదు అంటే ఆశ్చర్యం లేదు. ఇకపోతే ఆ సినిమా ప్రధానంగా అక్కడ వచ్చిన నక్సలైట్ మూమెంటు, దానివల్ల అక్కడ జరుగుతున్న పరిణామాలు, ఈ మొత్తం పరిణామాలను అక్కడికి కొత్తగా కానిస్టేబుల్గా చేరటానికి వచ్చిన వ్యక్తి దృష్టికోణం నుంచి ఈ సినిమా ఉంటుంది. మామూలుగా ఇలాంటి సినిమాలన్నింటిలోనూ ఏదో ఒకవైపు కోణమే ఉంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం వెల్ బ్యాలెన్స్డ్ ఉందని అనిపిస్తుంది. అంటే ఇటువైపు నుంచి వీళ్ళు ఎలా చూస్తున్నారు, అటువైపు నుంచి ఏం జరుగుతుంది అనేది చాలా బ్యాలెన్స్డ్ వ్యూ ఇందులో ఉంటుంది. బట్ పార్ట్ 1లో ప్రధానంగా ఇటువైపు అంటే కానిస్టేబుల్ వైపు నుంచి దీన్ని ఎట్లా చూస్తున్నాడు అన్నదే ప్రధానంగా ఉంటుంది. ఆపరేషన్ గోస్ట్ పేరుతో ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ కగార్ జరుగుతుందో, సో అలాంటి ఒక ఆపరేషన్ తోటి విపరీతంగా బలగాల్ని దింపి, చెక్ పోస్టులు పెట్టి, క్యాంపులు పెట్టి ఈ మొత్తాన్ని తుదముట్టించే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. అందులో డ్రైవర్గా పనిచేసే ఒక వ్యక్తి పేరు కొమరేషన్. ఈ కొమరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం కథ అంతా కూడా చూస్తూ ఉంటాం. అవతల మాస్టారు గోస్ట్ అనే ఒక మనిషి గురించి మాట్లాడతారు. ఆ మనిషి ఎవరు, ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, బట్ అతనే నడిపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇందులో ఒక అండర్లయింగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. నిజానికి మొదటి సినిమాలో ఆ లవ్ స్టోరీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొమరేషన్ లవ్ స్టోరీ. అది ఫైనల్ సీన్కి వచ్చేసరికి వీళ్ళందరూ వెతుకుతున్న ఆ మనిషి వీళ్లకు ఎదురుపడతాడు. అతనే విజయ్ సేతుపతి. అతను కేవలం లాస్ట్ 10-15 నిమిషాల్లోనే ఉంటాడు. సినిమా అంతా కూడా చాలా ఉద్వేగభరితంగా అక్కడ దాకా వెళ్తుంది. ఆ మనిషి ఎవరు అని ఈ కొమరేషన్ అండ్ విజయ్ సేతుపతి ఎదురుపట్టం అనేది దాంట్లో ఒక క్లైమాక్స్ సీన్లో జరుగుతుంది. ఆ క్లైమాక్స్లో విజయ్ సేతుపతి పట్టుబడతాడు. నిజానికి ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత మనందరికీ చాలా అలజడిగా అనిపిస్తుంది. నాకు కూడా అలా ఉండింది, కానీ 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది పార్ట్ 2 విడుదలయ్యేదాకా. పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత వెంటనే వెళ్ళి నేను థియేటర్కి చూశాను. చూసి కూడా 1 మంత్ అయింది, ముందే చెప్పాను కదా. పార్ట్ 2 అంతా కూడా విజయ్ సేతుపతి వైపు నుంచి కథ ఉంటుంది. కొమరేషనే కథ చెప్తూ ఉంటాడు. బట్ ఈ కొమరేషన్కి విజయ్ సేతుపతి తన కథ చెప్పడం అనే ఒక పార్ట్ వల్ల విజయ్ సేతుపతి వైపు నుంచి కూడా చాలా కథగా ఉంటుంది. స్కూల్లో పాఠాలు చెప్పుకునే ఒక మాస్టారు ఎందుకు ఆయుధం పట్టుకున్నాడు అనేది అతని బ్యాక్ స్టోరీ అయితే, ఆ తర్వాత ఈ పట్టుబడిన తర్వాత ఏం జరుగుతుంది అనేది పార్ట్ 2. సో మొదటి పార్ట్తో పోలిస్తే నిజానికి
నిజానికి సెకండ్ పార్ట్లో కొంచెం ప్రీచీగా ఉంటుంది. మొదటి పార్ట్లో దాదాపుగా అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా రౌండ్గా డెవలప్ అయి ఉంటాయి, చాలా న్యూయాన్సెస్ ఉంటాయి. బట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికల్లా ఆ న్యూయాన్సెస్ తగ్గిపోయి ఎక్కువ ప్రీచీగా కూడా అనిపిస్తుంది, ఎక్కువ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సీన్స్ బలం కంటే కూడా డైలాగ్ బలం ఎక్కువ ఉంటుంది రెండో దానిలో. బట్ అయినప్పటికీ కూడా విజయ్ సేతుపతి మనకు తెలిసిందే కదా, స్టెల్లార్ పర్ఫార్మెన్స్ అది. తన ఒక్కడి భుజాల మీద సినిమా మొత్తాన్ని నడిపించాడు. ఫస్ట్ పార్ట్ కొమరేషన్ భుజాల మీద నడిస్తే సెకండ్ పార్ట్ విజయ్ సేతుపతి భుజాల మీద నడిచింది. ఫస్ట్ పార్ట్ కమర్షియల్గా చాలా పెద్ద సక్సెస్, సెకండ్ పార్ట్ పెద్దగా సక్సెస్ కాలేదు. దానికి ఒక రీజన్ నాకు అనిపించేది ఎమోషనల్ హైస్ అండ్ లోస్ తక్కువ ఉంటాయి. నేను గతంలో కూడా చెప్పాను కదా, సినిమా బాగుంది అని ప్రేక్షకుడు ఎప్పుడు అనుకుంటాడంటే అతనికి ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ జరిగినప్పుడే. ఈ సినిమాలో సెకండ్ పార్ట్లో అటువంటి ఎమోషనల్ రోలర్ కోస్టర్ తక్కువ ఉంటుంది, ప్లస్ వైలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లాగే మొదటి పార్ట్లో ఏదైతే ఒక ప్రధానమైన రైలు ప్రమాదం ఉందో, 8 నిమిషాల పాటు సింగిల్ షాట్లో చూపించిన రైలు ప్రమాదానికి సంబంధించిన ఒక రహస్యం కూడా సెకండ్ పార్ట్లో రివీల్ అవుతుంది. సో ఎందుకు ఈ సినిమా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు కగార్ పేరుతో ఏదైతే జరుగుతుందో అడవుల్లో, వాళ్ళు వీళ్ళే. ఎంత వెట్రిమారన్ ఇది నిజం కాదు అని చెప్పినప్పటికీ కూడా మనందరికీ తెలిసిన వాస్తవం, ఈ దేశంలో నక్సలైట్ మూవ్మెంట్ ఉంది. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు, దేనికోసం పోరాడుతున్నారు అన్నది అర్థం చేసుకోవడానికి ఈ సినిమా కొంతవరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో రెండు వైపుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. అటు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏం చేస్తారు అనేది ఉంటుంది, వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది. ఛత్తీస్గఢ్లో జరుగుతున్నది మనకు సంబంధం లేని విషయం కాదు. భారతదేశంలో గత 50 సంవత్సరాలుగా ఒక పెద్ద ఆర్మ్డ్ స్ట్రగుల్ జరుగుతుంది. కొన్ని వేల మంది యువకులు, చాలా పెద్ద పెద్ద సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉన్నత విద్యావంతులు కూడా వాళ్ళన్నీ వదిలేసుకొని జీవితంలో అక్కడికి వెళ్ళి పనిచేశారు, ప్రాణాలు కూడా వదిలేరు. ఎందుకు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటే, ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితులు లేవు అనే కూడా అనొచ్చు. 50 ఏళ్ల కింద ఉన్న పరిస్థితులు లేవు, అప్పుడున్న ఎక్స్‌ప్లాయిటేషన్ ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది, రూపం మారింది. బట్ కొన్ని విషయాల్లో అయితే మారలేదు. మీకు ఆ సినిమాలో ప్రధానంగా మైనింగ్ వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ అంతా చూపిస్తారు. బట్ ఆ కాన్ఫ్లిక్ట్ ఇవాల్టికి కూడా ఉంది. ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా జరుగుతున్న యుద్ధం అంతా కూడా మైన్స్ కోసమే. ఈ సినిమాలో కూడా వాళ్ళని ఎందుకు తుడిచిపెట్టాలనుకుంటారు, ఆ దళాలున్న ప్రాంతంలో అడవిలో ఉన్న ఖనిజాలు తవ్వటం కోసం. ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతున్నది అదే. దండకారణ్యంలో చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి, వాటన్నిటిని తవ్వటానికి. కొంతమంది అడుగుతారు, మరి ఖనిజాలు తవ్వకపోతే మైనింగ్ అడ్డుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది అని. మనం చూసాం, అభివృద్ధి పేరుతో మనం ఎంత విధ్వంసం చేస్తున్నామో. మనం అవసరమైన అభివృద్ధి చేస్తున్నామా, కార్పొరేట్ల దురాశకు అవసరమైన అభివృద్ధి చేస్తున్నామా? ఎందుకంటే మనిషి పుట్టి ఒక 2-3 లక్షల సంవత్సరాలైందేమో, ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఒక 10,000 సంవత్సరాలైంది. అంతకుముందు మనిషి స్థిర నివాసి కూడా కాదు. కానీ లాస్ట్ 100-150 సంవత్సరాల్లోనే ఈ భూమిని మనం ఏ స్థాయిలో విధ్వంసం చేశామో, ప్రకృతిని ఎట్లా నాశనం చేశామో మనందరికీ తెలుసు. దానివల్లనే విపరీతమైన ప్రకృతి విపత్తులు కూడా వస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి, మొన్న ఎల్ఏలో జరిగిన కార్చిచ్చు, ఇవన్నీ కూడా ప్రకృతిని విధ్వంసం చేయటం వల్ల జరిగినవే. అటువంటి ప్రకృతి విధ్వంసాన్ని ఆపటానికి చేస్తున్న ప్రయత్నము, లేదు దాన్ని కొనసాగించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నము, వీటి మధ్య జరుగుతున్న యుద్ధమే ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. ఈ విషయం క్లియర్గా అర్థం కావాలంటే విడుదల సినిమా ఒకసారి చూడండి. ఈ సినిమా గురించి మాట్లాడటానికి మరొక కీలకమైన రీజన్ ఉంది. అదేంటంటే, ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్స్ తర్వాత అక్కడున్న బాడీస్ తోటి ఆ చంపిన వాళ్ళు నిలబడి ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు వేటకు పోయినప్పుడు తాము చంపిన జంతువులతో ఇటువంటి ఫోటోలు దిగేవాళ్ళు. ఆ స్థాయికి ఒక సిద్ధాంతం కోసం, ఆదర్శం కోసం పోరాడుతున్న మనుషుల్ని దిగజార్చిన నేపథ్యంలో ఏం జరుగుతున్నది అని అర్థం చేసుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుందని నాకు అనిపించి నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను. ముగించే ముందు ఈ సినిమాలోనే ఉన్న ఒక డైలాగ్ గురించి చెప్పి నేను ముగిస్తాను. ఈ సినిమాలో విజయ్ సేతుపతి చనిపోక తప్పని పరిస్థితి వచ్చింది అని అనుకున్నప్పుడు వాళ్ళెవరు అతను వదిలేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే లీడర్ లేకపోతే ఎట్లా అని. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మనుషులు లీడ్ చేస్తే ఏది ఎక్కువ కాలం కొనసాగదు, సిద్ధాంతం లీడ్ చేసినప్పుడు మాత్రమే ఏదైనా కొనసాగుతుంది అని. 50 ఏళ్లుగా ఒక మూమెంట్ కొనసాగుతుంది. అది వీరప్పన్లాగనో మరొకళ్ళలాగనో ఒక మనిషిని చంపేసి ఆగిపోలేదు. నక్సల్బరీలో వచ్చిన మూమెంట్ ఆగిపోయింది, మళ్ళీ పుట్టింది. శ్రీకాకుళంలో వచ్చిన మూమెంట్ ఆగిపోయింది, మళ్ళీ పుట్టింది. తెలంగాణలో జగిత్యాల జైత్రి యాత్రతోటి మళ్ళీ ఒకసారి పుట్టింది, అది పోయిన తర్వాత మళ్ళీ దండకారణ్యంలో ఇది లేచింది. ఎందుకు ఇన్నిసార్లు ఇంత దమనకాండ జరిపినా, ఇన్ని వేల మందిని ఎన్కౌంటర్ల పేరుతో, యుద్ధం పేరుతో చంపేసినా కూడా ఈ ఉద్యమాన్ని ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు?
దీనికి సమాధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అన్నాడు. ఎందుకంటే దీన్ని ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్ సమస్యగా చూస్తున్నాయి. కాదేమో, ఇది కూడా ఒక ఆల్టర్నేటివ్ వేగా చూడాలేమో, దీన్ని కూడా రాజకీయాలుగా చూసినప్పుడు మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకోగలము. కాబట్టి ఆ వైపుగా ఆలోచించండి అని చాలా ఏళ్ల కింద, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. ఇవాళకి కూడా అదే వాస్తవం. దీన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసినంత కాలం దాన్ని అర్థమూ చేసుకోలేరు, బహుశా దాన్ని నిర్మూలించలేరు కూడా. ఎందుకంటే అట్లా నిర్మూలించడానికి చేసిన ఎన్నో ప్రయత్నాలు భారతదేశంలో ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో భారతదేశపు ట్యాక్స్ మనీని వాడి, భారతదేశపు మిలిటరీని వాడి భారత ప్రజల మీదనే చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో, ఇది మొట్టమొదట ప్రారంభించింది కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం అక్కడ 2005లో సల్వా జుడుం పేరుతో. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని పేర్లు మారుతూ ఉన్నాయి, కానీ జరుగుతున్నదైతే ఒకటే. ఎన్కౌంటర్ల పేర్లతో వాళ్ళని చంపేస్తున్నది మావోయిస్టులను కాదు, అనేక మంది ఆదివాసీలను కూడా. మీకు అక్కడ వస్తున్న నంబర్స్, గత ఏడాదిలోనే 300 మందిని చంపేశామని చెప్పారు. అక్కడ ఉన్నదే 200 మంది అని అమిత్ షా స్వయంగా చెప్పాడు. బట్ 300 మందిని చంపేసిన తర్వాత కూడా ఇంకా మావోయిస్టులు ఎట్లా ఉన్నారు అన్న విషయం మనకు అర్థం కాదు. అట్లాగే చాలాసార్లు వీళ్ళు చెప్తున్న ఎన్కౌంటర్ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే వీళ్ళు తీసుకుపోయిన బాడీలతో పాటుగా అక్కడ వదిలేసిన బాడీలు కూడా అనేక ఉంటున్నాయి. అంటే విచక్షణారహితంగా గ్రామాల మీద పడి మనుషుల్ని చంపేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫ్యాక్ట్ ఫైండింగ్స్కి వెళ్ళాను, నేను రిపోర్టింగ్కి వెళ్ళాను కాబట్టి నేను చూశాను. చాలాసార్లు చనిపోయిన వాళ్ళు ఎవరు అందరూ కూడా మావోయిస్టులు కాదు. ఒక్కొక్కసారి ఒక్కళ్ళు కూడా ఉండరు, ఒక్కొక్కసారి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆదివాసీలే. అది అక్కడే కాదు, తెలంగాణలో జరిగినప్పుడు అదే పరిస్థితి, బహుశా వెస్ట్ బెంగాల్లో జరిగినా, కేరళలో జరిగినా, తమిళనాడులో జరిగినా, ఎక్కడ జరిగినా ఈ మూమెంట్ ఉన్న ప్లేసెస్ అన్నింటిలో కూడా వాళ్ళు ఇది ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారంటే మనుషుల్ని చంపితే రివార్డులు ఇచ్చే ఒక విధానం ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఇట్లా మనుషుల్ని చంపొచ్చిన వాళ్లకు రివార్డులతో పాటుగా ప్రమోషన్లు కూడా వస్తుంటే, డబ్బుల కోసం ప్రమోషన్ల కోసం మనుషులను చంపే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. కాబట్టి అనేక ఫేక్ ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్ అంతా అర్థం కావటం కోసం ఈ సినిమా తప్పకుండా చూడండి. ప్రస్తుతానికి 2 సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. పార్ట్ 1 జీ5లో ఉంది, పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్లో ఉంది. తప్పకుండా చూడండి. భారతదేశంలో అంతర్యుద్ధం పేరుతో ఏం జరుగుతుందో అర్థం కావడానికి ఈ సినిమా కొంతవరకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.